సావైనా నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా, కాచితివి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యము వినే సమయం కనుక వాక్యపు లోతుల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకొని ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా దేవుని వాక్యాన్ని విన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మెయిల్ అన్నీ క్లోజ్ చేశారు. ఎందుకో మరి యూట్యూబ్ వాళ్ళు మన మెయిల్ రాత్రికి రాత్రే మెయిల్ క్లోజ్ చేశారు. లైవ్ రాకుండా అయిపోయినట్టే. ఎందుకనో మరి మనం ఏం తప్పు చేయలేదు, కానీ ఎందుకో తెలియదు. సరే, ఏదేమైనా దేవుని వాక్యం విన్నాం. దేవుని మాటల్లో మాధుర్యాన్ని మనం అనుభవించి తీరుదాం. శ్రేష్టమైనటువంటి మాటలు మనకు దేవుడు అందిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37, 30. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగాను అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వస్తున్నాడు, వచ్చేది వింటున్నారు, చూస్తారు, కానీ ఏం చేయలేరు అని అంటే వేచి ఉండటంలో తేడాలు వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడని, ఆయన అందరినీ తీసుకుని వెళ్తాడని మనకందరికీ దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో కొనసాగిపోతున్నాం. దేవుని వాక్యములో ఉన్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ఇక కాలం కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. కాలం కొంచెంగా ఉంది. తన ఆత్మ యందు వెనుక తీసిన వాడి పరిస్థితులు సరిగ్గా ఉండవు అని, అలాగే ఆయనతో నిలవబడే పద్ధతి కూడా సరిగ్గా
ఉండట్లేదు కనుక నా ఆత్మ నాతో సరిగ్గా వాళ్ళు ఉండట్లేదు కాబట్టి నా ఆత్మ వాళ్ళ నుండి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆ మాట ఏంటంటే వేచి ఉండటం. దీన్ని ఏమంటారంటే ఎదురు చూడటం అంటారు. ఎదురు చూడటం, ఎదురు చూచటం అంటే అది కష్టతరమైంది ఈ రోజుల్లో. ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే పని అయిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా వెంటనే పనులు అవ్వాలి, లేకపోతే అక్కడికి వెళ్ళరు. ఇంకోసారికి వెళ్ళి ఏం చేస్తారు అని అంటే ఆ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వేచి ఉండే లక్షణము దాదాపుగా దరిదాపులుగా లేదు అని. కానీ ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట, కాలం కొంచెం ఉంది, వచ్చేవాడు ఆలస్యం చేయడు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఎదురు చూపుతో కూడినటువంటి యేసయ్య కోసం ఎదురు చూసేవాళ్ళు సంఘస్థుల కొరకు. వాళ్ళ జీవితాలు దేవునికే అర్పితమై చాలా జాగ్రత్తగా ప్రవర్తించడానికి నియమించబడి జాగ్రత్తగా తనలోని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి దేవుని ఉద్దేశానికి నెరవేర్పుగా, ఆయన చెప్పే పనులకు నెరవేర్పుగా, ఆయన చూచే ఉద్దేశానికి నెరవేర్పుగా ముందడుగు వేయడానికి వీలుగా ఈ ప్రజలు ఉండాలి అనేది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. మీకు సేవ కోసం లేదా భవిష్యత్తులో ఏదైనా నియామకం లేదా ఒక సంఘటన కోసం సిద్ధంగా ఉండటం మీకు ఎప్పుడైనా అలవాటు ఉందా? సిద్ధంగా ఉండటం అలవాటు ఉందా? వేచి ఉండడం అలవాటు ఉందా? 8ంటికి సంఘటన జరుగుతుంది, లేకపోతే కార్యక్రమం జరుగుద్ది, పెళ్ళే జరిగిద్ది, లేకపోతే ఇంకో దినమే జరుగుద్ది, లేకపోతే ఇంకో పనే జరుగుద్ది. ఇన్ని జరుగుతూ ఆ సమయానికి జరుగుతున్నప్పుడు అది నీవు సిద్ధపడకపోతే ఏదో మధ్యలో పోవాల్సి వస్తుంది. ఒకవేళ సిద్ధపడితే హాజరయ్యే టయానికి హాజరవ్వటం జరుగుతుంది. అందుకని వేచి ఉండటం, రెడీగా ఉండటం అంటారు. ఒక్క మాట చెప్పాలండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు తన డ్యూటీ ఉదయం 5 గంటలకే మొదలవుతుంది. అతడు 4:30కే వేచి ఉండి రెడీగా ఉండి అక్కడికి వెళ్ళి, అంటే లేకపోతే ఇంటికాడైనా ఆఫీస్కైనా ఖచ్చితంగా ఆ వేచి ఉండి, ఇదిగో ఇంకొక 5 నిమిషాల్లో నేను రెడీ అవ్వాలి, వెళ్ళిపోవాలా, ఆఫీస్లో కూర్చోవాలా, ఇది వేచి ఉంటా అంటారు. అలా వేచి ఉండి ఆ పనికి సిద్ధపడి సమయానికి చేరుకొని అతడు ఆ వృత్తిలో లేకపోతే ఉద్యోగంలో నమ్మకముగా ఉండుట జరుగుతుంది. అడవి జంతువులు మరియు దుష్టులు వస్తాయని ఊరి చివర ఉన్న వాళ్ళు వేచి ఉంటారా లేదా? ఊరు చివర ఉన్నవారు అడవి జంతువులు వస్తాయని, లేకపోతే దొంగలు వస్తారని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే వాళ్ళు నష్టపోతారా
లాభం పొందుకుంటారా? నష్టపోతారు. ఎందుకని? అక్కడికి ఒక పులి రావచ్చు, లేకపోతే ఏదైనా అడవిని పాలించే సింహం రావచ్చు, లేకపోతే పాము రావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. ఏవైనా రావచ్చు, ఎలా అయినా దాడి జరిగించవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేయాలా? వేచి ఉండి, లేకపోతే వస్తాయేమో అనే ఉద్దేశంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలా? తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటేనే అక్కడ వాళ్ళు ఉండగలుగుతారు. అంతేనంటారా? లేకపోతే ఏముందిలే, వస్తే ఆడుంటే ఏమైంది, ఏమొత్తి మనకేంది అని ఉంటే వాళ్ళు బతకగలుగుతారా? బతకలేరు. వాళ్ళు అక్కడ బ్రతకాలి అని అంటే జాగ్రత్తలు తీసుకొని వేచి ఉండి ముందుకి సాగాల. ఒరే అబ్బాయి, నా దగ్గర పని చేస్తున్నావు కదా, నేను 8ంటికి వస్తాను, సిద్ధంగా ఉండరా అని తన యజమానుడు తన సేవకుడికి ఒక మాట చెప్పాడు అనుకుందాం. అలా చెప్పినప్పుడు ఆ యజమానుడు 8 గంటలకు వస్తానన్నాడు కాబట్టి ఆ సేవకుడు ఏం చేయాలి? 8 గంటలకే ముందుగానే నా సేవకుడు వస్తాను, నా యజమానుడు వస్తానన్నాడు, ఆయనకి తిండి పెట్టాలా, ఆయనకి వంట చేయాలా, వార్పు చేయాలా, ఆయన వచ్చేసరికి నీళ్లు దగ్గర పెట్టాలి, ఆయనకు అన్ని అందుబాటులో ఉంచి తీరాలి. ఒకవేళ అలా అందుబాటులో లేకపోతే నా యజమానుడు నన్ను ఏం చేస్తాడు? అరుస్తాడు. లేకపోతే ఇంకేం చేస్తాడు? పనిలో నుండి తీసేస్తాడు. కాబట్టి నా యజమానుడికి నచ్చినట్లుగా నేను ఉండాలి. కాబట్టి నేనేం చేయాలి అంటే వేచి ఉండాలి. నేను వేచి ఉండాలా అని పనిచేసే అతడు అనుకున్నప్పుడు ఆ యజమానుడికి బాగా సంతోషం. వెరీ గుడ్, ఇతను పెట్టుకున్నందుకు నాకు నమ్మకంగా అతడు ఉన్నాడు అనే నమ్మకము తప్పకుండా ఉంటుంది. నమ్మకము తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా అతడు నమ్మకంగా లేకపోతే ఆ సేవకుని చూసరికి నేను పోయేసరికి ఏం చేయడరా బాబు, నా కోసం ఎదురు చూస్తాడేమో కానీ నాకు మాత్రం అన్ని సిద్ధపాటు చెయ్యలేడు అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. ఇది వాస్తవం. అలాగే విశ్వాసులు, 2 సృష్టి. విశ్వాసులు సృష్టి దేవుని యొక్క పద్ధతుల కోసం, ఆయన వచ్చే విధానం కోసం వేచి చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టి ఎదురు చూస్తుంది. తనను నమ్మిన వారు నమ్మకమైన స్థితిలో నిలవబడి ఎదురు చూస్తున్నారు. అందరు ఎదురు చూస్తున్నారా దేవుడి కోసం అంటే? అందరు ఎదురు చూడట్లా. మరి ఎదురు చూస్తుంది ఎవరు? ఇదిగో ఈ సృష్టి దేవుడి కోసం ఎదురు చూస్తుంది. అయ్యా, నువ్వు చేసే పని నువ్వు చేయకుండా ఎందుకు ఇంకా ఆగుతున్నావని ఎదురు చూస్తుంది సృష్టి. అలాగే విశ్వాస జీవిత గళము కూడా 2000 సంవత్సరాలే కాదు, అతను ముందు నుంచే పాత భక్తులే కాదు, కొత్త భక్తులే కాదు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపేందనంటే, అయ్యా నువ్వు వస్తున్నావని నేను వేచి ఉన్నాను. సృష్టి చూస్తుంది, విశ్వాసగళము చూస్తుంది. ఇవి అర్థం కావడానికి ముందున్నటువంటి మీకు కొన్ని విషయాలు కూడా మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? భవిష్యత్తులో నా బిడ్డలో ఎంత హుందాగా ఉండాలని వేచి చూస్తూ వాళ్ళని సిద్ధపాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. సిద్ధపాటు ఆయన చేసుకోవాలి, సిద్ధపడాలి. వీళ్ళు ఎవరు? ఈ విశ్వాస గళం, లేకపోతే విశ్వాస వీరులు
దానిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వీళ్ళు సిద్ధపడి తీరాలి. సిద్ధపడి దేవుని నామానికి మహిమ తెచ్చేటట్లుగా ఉండగలుగుతున్నారా ఈ కాలంలో? తిను, తాగు, సుఖించు. ఇది దేవుడంటే భయం లేని వాని గురించి ఉపమానం అయినప్పటికీ విశ్వాసులము అని చెప్పుకుంటున్న వాళ్ళు, యేసుతో సాగిపోతున్నాము అనుకుంటున్న వాళ్ళు ఇదిగో ఏమయ్యారు అని అంటే వేచి ఉండే స్థితి దాటిపోయి, ఆదివారం ఒక పూట ఆయన వెళ్ళొస్తే చాలు ఆయన నన్ను చూస్తూ ఉంటాడు ఇంతవరకు ఆగిపోయారు. దేవుడు చేసే పని ఏంటట? విన్నారా? భవిష్యత్తులో నన్ను నమ్మిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎంపిక ఎంత బాగుంటుందో, వాళ్ళ స్థితిగతులు ఎంత అద్భుతంగా ఉంటాయో, వాళ్ళకి కన్నీళ్ళే లేకుండా ఉండే కాలం నేను తీసుకురాబోతున్నా. వాళ్ళని అసలు నేను ఇక క్రమంలో పెట్టాల్సిన పనే లేదు. ఎందుకనంటే వాళ్ళు బతికి ఉండగానే భూమి మీదే జాగ్రత్తగా కట్టడిగా జీవించారు అని దేవుడు నిర్ణయం తీసుకొని భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రజల భవిష్యత్తు కోసం. ఇది మరిచిన ఓ సంగమా, ఇది విడిచిన ఓ సంగమా, నీ పరిస్థితి ఏమిటో నీకు అర్థమవుతుందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైద్దా? అర్థమైతే తేలికగా జాగ్రత్తగా కష్టపడి ముందుకు సాగుతావు. అర్థం కాకపోతేనే ప్రార్థన అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలియదు, ఎంతవరకు భయపడాలో తెలియదు, ఎంతవరకు నోరు కాసుకోవాలో తెలియదు, ఎంతవరకు ప్రవర్తన జాగ్రత్తగా పడుకోవాలో తెలియదు, ఆయన దగ్గర ఎంత వినయముగా ప్రవర్తించాలో కూడా సరిగ్గా అర్థం కాదు. అర్థం కాకుండానే ఉండిపోతారు. కాబట్టి జాగ్రత్తగా సంగమం ఉండాలి. వాళ్ళ భవిష్యత్తును యేసు ఎతుకుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో కాలం కొంచెమే కానీ వచ్చేవాడు ఆలస్యం చేయకుండా ఉంటాడు అంటూనే చివరి అంటున్నాడు, అతడు వెనుక తీసిన ఎడ్ల ఏంటికి విశ్వాసం మూలంగా జీవించను కానీ అతడు ఒకవేళ వెనుక తీసుకుంటే విశ్వాసాన్నిలోకి వెళ్లకుండా, నమ్మకంగా ఉండకుండా అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. భూలోకంలో ఉన్న సంఘస్థులకు దేవుడు చెబుతున్నటువంటి మాట సంతోషం ఉండదు అని చెప్పుకుంటున్నాడు. సరే, రూతు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనంలో, రూతు గ్రంథము చూడండి, 3వ అధ్యాయం 18వ వచనము ఒక మాట. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరుకుండడు గనక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమని. కష్టపడ్డావు మంచిదే రూతమ్మా, మంచిదే, కష్టపడ్డావు బానే ఉంది, మంచిదే. కానీ కష్టానికి ఫలితం రాబోతూ ఉంది. నువ్వు కొంచెం వేచి ఉండాల. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యడానికి అలవాటు పడితే జరిగే విధానం వేరు తల్లి. నా కుమార్తె కోడలను పట్టుకొని కుమార్తె అంటుంది, నా కుమార్తె నీకు గొప్ప కార్యము జరగబోతా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. వేచి ఉండమని. అంతేకాదు, నువ్వు అలా ఉన్నావంటే శ్రేష్కరమైనటువంటి పద్ధతి నీకు ఏర్పడుద్ది. అలా ఏర్పడింది అనుకో,
నువ్వెంత ధన్యుడివో నీకు వేచి ఉండడం తెలియాలా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అది తెలియకపోతేనే కష్టం. నువ్వు ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అంతా కూడా వృధా అయిపోద్ది. నువ్వు పడిన వేదన అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. అందుకు నువ్వేం చేయాలా? వేచి ఉండు. గొప్ప కార్యం జరగబోతుంది. అదేందో నేను చెప్పలేను. ఈ రోజుల్లో అయితే అది ఏంటో తెలుసుకోవాలని ఎంత తాపత్రపడి, అత్త నా కళ్ళు మొత్తున్నావా, నా నోరు మొత్తున్నావా, నన్ను అన్యాయం చేయబోతున్నావా అని ఎగబడచ్చు. ఏమో రూతమ్మ మాత్రం ఆ పని చేయాల. ఏం చేసిందనంటే వేచి ఉన్నది. వేచి ఉండి ఏం చేసింది? జాగ్రత్తగా అత్తమ్మ చెప్పినట్టే నా కుమార్తె అంది నన్ను. ఆయన చెప్పినట్టే చేస్తా. ఏమన్నా కానీ ఆమె చెప్పినట్టే నేను చేయాలా, అంతే. ఒకసారి అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 6వ వచనంలో కూడా వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పడం మొదలుపెట్టారు. కళ్యంలో నేను ఒక్కదాన్నే కూర్చుంటే అమ్మ చూసేవాళ్ళు ఏమంటారు, అత్తమ్మ అని తప్పుగా నన్ను అర్థం చేసుకోరా, నువ్వేం చేయబోతున్నావని రూతమ్మ ప్రశ్న వేయలా. కానీ అద్భుతం జరిగింది. బోయోజుకే భార్య అయిపోయింది. వేచి ఉండుట, ఓర్పుగా ఉండుట. భక్తి సాధనలో ఇది గొప్ప ఆయుధం, వేచి ఉండుట అనేది. అందరూ సలిమంట కాసుకుంటున్నారు. పౌలు గారి కాలంలో సలిమంట కాసుకుంటున్నారు. ఆ సలిమంటలో పొలలు వేస్తే ఇంకొద్దిగా మంట వస్తుంది కాబట్టి పక్కన అపోస్తులు పౌలు గారు ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని పొలలు తీసుకొచ్చి ఆ మంటలో వేసి ఆ చలి కాసుకోపోతా ఉన్నాడు. ఆ మంటలో వేయబడే పొలల్లో నుంచి ఒక పాము వచ్చి ఆయన చెయ్యిని గరిచింది. చూసి జనమందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఇంకేముందరా మన దేవతకి వ్యతిరేకంగా ఉన్నవాడు కావచ్చు, వీడి స్థితిగతులన్నీ మారిపోయేటట్టుండి వీడు చచ్చేటట్టుండాడు. ఎట్టున్నాడు? చచ్చిపోయేటట్టు ఉన్నాడు కాబట్టి ఎటు ఇతను దూరం చేసుకోవడం మంచిది రా అబ్బాయి అని చెప్పేసి వాళ్ళందరూ వేచి ఉన్నారు. కానీ జరిగిందేంటి? అంత విషపురుగు గుట్టినా కూడా అపోస్తులుడైన పౌలు గారికి ఏమీ కాలేదు. ఇప్పుడు వీళ్ళు పెట్టే పేరు వేరుగా ఉంది. ఏమన్నా తెలుసా? నువ్వు ఒక దేవతవయ్యా. భలే పెడుతున్నారు ఆ పేరు. నువ్వు ఒక దేవతవయ్యా, నువ్వు మామూలుడి కాదు. ఈ విషముతో కూడినటువంటి పాము నిన్ను గరిచినా కూడా నీకేం కాలేదే. ముందేమో శాపగ్రస్తుడు అన్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు అని అంటే అభిప్రాయాలు మార్చేసుకొని ఇతను దేవత అన్నారు. ఆయన అన్నాడు, అయ్యా నేను దేవత కాదును, దెయ్యాన్ని కాదు, నిజమైన దేవుని సేవకుడుని అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలే చెప్పి ప్రయత్నిస్తున్న సమయానికి అతన్ని తారుమారు చేయటం మొదలుపెట్టారు. పాము గరిచిన తర్వాత సస్తాడా లేదని వేచి చూచారు కానీ చావలా. వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి అవకాశం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అపోస్తులుడైన పౌలు గారు ఆయన వేచి ఉండే పద్ధతిని బట్టి అతను పెద్ద దేవుడిగా భావించేశారు. ఇక అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యాలు చూశారు. కాబట్టి ఈ ఉద్దేశంతో ముందుకు సాగాలి తప్ప వేచి ఉండే అలవాటు ఉండాలి. దేవుడిలో ఉండాలి, దేవుని కోసం ఉండాలి, దేవుని పనుల కోసం ఉండాలి. నువ్వు బిడ్డల కోసం సంవత్సరం అంతా చదివితే సంవత్సరం ఉన్నాడు ఎగ్జామ్ వస్తే దానికోసం వేచి ఉంటావు. అమ్మో నా బిడ్డ ఏం చదువుపోతుంది, చదివింది ఎలా రాయిపోయిద్దో, ఎలా పరీక్షల్లో పాస్ అవుతుందో నాకు తెలీదు అని చెప్పి ఎలాగైతే నువ్వు ఎదురు చూస్తావో అలా
ప్రతి ఘడియ, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీవు దేవుని కొరకు ఎదురు చూచుట నీ అలవాటైపోవాలా? అవుతుందా? అయితే ఆ లెక్క వేరు, అయితే ఆ లెక్క వేరు, ఆ కథ వేరు, ఆ పద్ధతి వేరు, ఆ నడక వేరు, ఆ మాట తీరు వేరు, అసలు ఆలోచనలే వేరు, ఆ ముఖ కాంతే వేరు. అలా ఉండడానికి దేవుడు మనల్ని ప్రయోజకులుగా లేకపోతే పురికొల్పుతున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండంలో 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 10వ వచనంలో ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఒడిలో కదమ్మా, ఓడలో నుండి వెలుపులకి విడిచు. పదాలు కొత్తులు తగిలిపోతే చండాలం అయిపోతాయి. ఓడలో నుండి వదిలిపెట్టాడు. బయటికి వెళితే ఏం తీసుకొస్తుందో తెలుసు. 7 దినముల తాళి మరలా ఒక నల్ల పావురాన్ని ఓడలో నుండి బయలుపులకు పంపించాడు. సాయంకాలము అది అతని ఎద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవల చెట్టు ఆకు దాని నోట ఉంది. నేల మొత్తము మామూలుగా పొడి నేల కాకముందు కొన్ని పావురాలు పోయాయి, కానీ తిరిగి రాల. ఇప్పుడు నేల పొడి అయింది అనిపించింది, ఒక పావురాన్ని పంపించాడు, నోటి కరిపించుకొని వచ్చింది. ఏంటది? ఒలీవల మొక్క. అంటే నేల ఆరితేనేగా మొక్క వచ్చేది, అదనమాట సూచన. వేచి ఉన్నాడు నోవాహు గారు. దేవుడు చెప్పే అంతవరకు వేచి ఉన్నాడు. నేల ఎండే వరకు వేచి ఉన్నాడు. ఓడ తయారు చేసేటప్పుడు వేచేం లేడు. ఆయన త్వరగా ఓడ చేసుకుంటూ వచ్చాడు. ఓడ చేయబడిన తరువాత ఆయన అన్ని వేచి ఉండటమే. దేవుడు ఏం చెప్తే దానికోసం వేచి ఉండటమే తన పక్క ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన నోవాహు గారికి. కొంత సమయము నేను వేచి ఉండాలి. తిట్టినోళ్ళని మరలా తిట్టాలి అంటే కొద్దిగా ఆలోచించాలి. ఆగో మనసా, తొందరపడమాకు, కొద్దిగా ఆగు, కొంచెం ఆగు. ఇలా చెప్పుకోగలిగే దేవుడు ఎవరు అని అంటే, ఇదిగో హలో, ఇలా చెప్పుకోగలిగేది ఎవరు అని అంటే దేవుని పిల్లలే. కొద్దిగా ఆగు, వాళ్ళు తొందరపడితే పడ్డారు, నువ్వు తొందరపడి మాకు కొద్దిగా ఆగు, కొద్దిగా నిదానించు మనసా అనే చెప్పుకోవడానికి ప్రయాసపడతారు. ఎక్కడైనా ఇలాంటి అలవాటు నువ్వు నేర్చుకున్నావా? అలవాటు అయ్యావా? కాబట్టి ఇది మంచి పద్ధతి. ఒక మొక్క తీసుకురావటానికి పావురాన్ని విడిచిపెడితే ఒకటి రాలేదు, కొన్ని దినాలు ఆగాడు, మళ్ళా పావును వదిలాడు. ఆ పావురం పోయి ఏం తెచ్చింది? మొక్క తీసుకొచ్చింది. నేల వచ్చేసిందయ్యా, పొడి నేల వచ్చిందయ్యా. సిగ్నల్ మనకు రాకడొచ్చిందయ్యా అన్న దానికి సిగ్నల్ ఉన్నాయా లేవనుకుంటున్నారా? జనం మీదకి జనం లెగుస్తున్నారా లేదా? క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తున్నారా లేదా? రోజువారీ బస్సులు తిరగబడుతున్నాయి, లోయల్లో పడుతున్నాయి, తగలబడిపోతున్నాయి, 100 మంది చచ్చిపోతున్నారు. ఒక ట్రక్కు మీద పడితే ఒక కుటుంబీకులు అందరూ గొల్లగా చచ్చిపోయారు. ఫుల్గా లోడుతో ఉన్నటువంటి ట్రక్కు. నిద్రపోతున్న వాళ్ళు నిద్రలోనే పోతున్నారు. మనుషులు మతాలు పేర్లు అడ్డం పెట్టుకొని రాజ్యాంగం చేసేవాళ్ళు, రాజకీయంగా నిలవబడేవాళ్ళు సైడ్ అయిపోయి ప్రజల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎగేస్తూ ఉంటే వాళ్ళేమో అమాయక ప్రజలను చంపేసుకుంటా పోతున్న రోజులు ఇవి. మనము వేచి ఉండాల్సిందే తప్ప నేను కూడా పోయి ఎరగదీస్తాను అంటానికి లేదు. కాబట్టి అర్థం చేసుకుందాం.
నిర్గమకాండం 5వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 20వ వచనం. దొరికిందా? వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకుని, యెహోవా మేము చూచి న్యాయము తీర్చునుగాక అన్నాడు. ఎంత బాగుంది మాట. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచున్న మోషే అహరోనును కలుసుకొని, యెహోవా మిమ్మ చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుట అతని దాసులు ఎదుట మమ్మను అసహ్యులను చేసి మమ్మ చంపుటకై వారి చేతికై ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజల కీడు చేసితివి, నన్నేలా పంపితివి. కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రజల కోసం వేచి ఉంటున్నాను నేను. కష్టాలు వచ్చి పడ్డాయి. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకు తెచ్చామంటున్నారు? మమ్మల్ని ఎందుకు బయటకు తీసుకొచ్చామంటున్నారు? బానిసలో బ్రతికితే అక్కడే బ్రతికేవాళ్ళం కదా అంటున్నారు. ప్రభువా లేదు, నువ్వు ప్రజల కోసం నన్ను ఎన్నుకున్నావు కదా, నన్ను ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభువా అని ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు ఆ ప్రశ్నకు బదులుగా సమాధానం ఇచ్చుకుంటా మోషే గారితో ఉన్నటువంటి ప్రజలను కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మోషే, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్తాను అప్పుడు వెళ్ళు, పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే వెళ్ళాడు. ప్రజల కోసం ఎంత పని చేయాలో అంత పని చేసుకుంటా ముందుకు వెళ్ళాడు. అది గొప్ప వేచి ఉండే పద్ధతి. దేవుడు చెబుతుంటే వేచి ఉండే పద్ధతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నా సహోదరులారా, 1 కొరింథీ 11:33. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకడు కనిపెట్టుకొని ఉండండి. మీరు కూడి వచ్చుట శిక్ష విధికి కారణము కాకుండానట్లు, ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ఏం చేస్తాడట? క్రమపరుస్తాను. అయితే మీరు ఏం చేయాలా? భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండాల. కనిపెట్టుకునే పరిస్థితి. ఇతరులు మనం దరిగి జారాలి అని అంటే మన చెయ్యి గవక్క నోటి దగ్గరికి వెళ్ళటం కాదయ్యా. అలా వెళ్ళే పరిస్థితి కాదు. నీ కడుపు నువ్వు నింపుకొని నువ్వు అమ్మయ్యా నా కడుపు నిండిపోయిందని చెప్పుకోవడం కాదు. కొద్దిగా వేచి ఉండండి. ఇదిగో నీ తోటి వారు వస్తారు, వాళ్ళని కూడా చూడు, గమనించు అని చెప్పే ఒక మాట. 21వ వచనం ఒకసారి చదువుతావమ్మా. 11:21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొనినను మరి ఒకడేమో ఆకలిగా ఉన్నాడు, ఒకడేమో మత్తుడు బరిగిది అన్నాడు. ఒకడేమో ఆకలితో అలవటించిపోతున్నాడు, మరొకడేమో మత్తుడైపోతున్నాడు. ఏం జరుగుతుంది మీ దగ్గర? మీరు ఎలా ఉంటున్నారు?
మీ స్థితిగతులను మార్చుకున్నాను. తిండి కాడించి, కట్టుకునే బట్ట కాడించి, తిరిగే విధానము కాడించి అన్నిటిలో జాగ్రత్త, వేచి ఉండుట అనేది నేర్పుతున్నది ఈ బైబిలు. కాబట్టి జాగ్రత్తగా మనస్సున మలినము లేకుండా జాగ్రత్త కాపాడుకొని ప్రభువు నిమిత్తమై వేచి ఉండండి. అప్పుడు మీరు ధన్యులు అవుతారు. మీరు ధన్యులు కాకపోవడానికి నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే మీరు దారి తప్పి మీరే పోతున్నారు కనుక. హల్లెలూయా. దారి తప్పి మీరే పోతున్నారు కాబట్టి నేను చేసేది ఏం లేదు అని చెప్పి ఆయన ఆదరిస్తూ ముందుకు సాగింపజేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలా? ఏదైనా దేవుని కోసం వేచి ఉంటే బాగుంటుంది కదా. ఈ పని చేస్తున్నాను, దేవుని కోసం వేచి ఉంటా. తినబోతున్నాను, నా సహోదరులు వేచి ఉంటా. ఈ పనిలో ముందుకు సాగబోతున్నాను, ప్రజలను తీసుకొని వేచి ఉంటా. దేవుడు చెప్పిందాక దేవుడిలో నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పూర్తి నమ్మకాలు పెట్టాను కనుక ఆయన చెప్పిందాక నేను వేచి ఉండుట తప్పదు. అప్పుడేం చేస్తాడు? అరే లెగిత్తే నా కోసం ఎదురు చూస్తున్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి అని దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆ అబ్బాయితో ఆ అమ్మాయితో మాట్లాడుట జరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పాల. మాట్లాడటం జరుగుద్ది. మాట్లాడి వాళ్ళని బలపరచడం జరుగుద్ది. రూతమ్మను బోయోజు బలపరిచినట్లు సంఘమును దేవుడు బలపరచుటకు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు దేవుని ఉపదేశాన్ని ఇచ్చి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. 106:13 ఏముంటది కీర్తనల గ్రంథంలో? అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకుండా ఉండిపోయారు. కనిపెట్టే పద్ధతి లేకుండా పోయింది. ఆయన ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, కనిపెట్టట్లా, వేచి ఉండట్లా. వాళ్ళు తొందరపడుతున్నారు. వాళ్ళ పరిస్థితులు అన్నిటిని కూడా తారుమారు చేసుకుంటున్నారు. అలా వద్దురా అబ్బాయిలారా, మీరేం చేయాలా? ఇదిగో నా వాగ్దానము కోసం వేచి ఉండండి అని బలపరిచి దేవుని నామానికే మహిమ తెచ్చేటట్టుగా వాళ్ళని సిద్ధపరచుకునే పని దేవుడిదైతే, మనుషులు కూడా దేవుని మీద ఆధారపడి వాళ్ళు సిద్ధపడే పని మనుషులది కూడా ఉన్నది. అప్పుడేమైంది? రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమి రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. వస్తున్నాడు, పని చేస్తాడు, పనిలో భాగస్థులమవుతాం. దేవుని రాజ్యం కోసం ఎదురు చూడండి. ఎంత మంచి మాటలు. మొదట మీరు ఏమేమి వెతకాలి? ఆయన నీతిని, రాజ్యమును వెతకండి. తర్వాత మీకు లభించేయని మీకు లభిస్తాయి. మీరు కంగారు పడనక్కర్లేదు. మీ ఉద్దేశాలతో మీరు బాధపడనక్కర్లేదు. నీతిని వెతకండి. దుర్నీతిని వదిలేస్తారు. వేచి ఉండండి, చిరాకు పడ్డం మానేస్తారు. దేవుని కోసం వేచి ఉండటం అలవాటు చేసుకోండి. మీకు ఎదురు చూపు ఎక్కువైపోద్ది. నువ్వు వస్తావయ్యా, నన్ను తీసుకెళ్తావయ్యా. 10 సంవత్సరాల కిందట ఒక ఆయన అన్నాడు అనుకున్నాం. 10 సంవత్సరాల తర్వాత కూడా అదే మాట అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నట్టు? నువ్వు రావాలా, నేను వేచి ఉన్నాను ప్రభువా 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 ప్రభువా. అంతే. చావు అతడిని తాకే అంత దాకా కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడంట. నా దేవుడు వస్తాడు, నా దేవుడు వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి తీరాలా. యేసుక్రీస్తు ప్రభువారి వైపు మరలకపోతే రాకడ గురించి ఎదురు చూడటానికి నీకు శక్తి చాలదు.
యేసుక్రీస్తు ప్రభువారి మాటల వైపు, ఆయన చెప్పిన వాక్య విధానాల వైపు నీ మరలకపోతే నువ్వు ఎదురు చూసేది కోల్పోతావు, బాధపడతావు, నీకు నువ్వే గొప్పదాని అయిపోతావు, నీకు నువ్వే గొప్పడు అయిపోతావు. నేను అది చేస్తాను ఇది చేస్తాననే కాడే ఆగిపోతావు. ఏముందిలే నాకెందుకులే, అది ఏదో జనం ఏదో అనుకుంటున్నారు, నేను కూడా అంతవరకే ఉంటాను, నాకెందుకులే అనుకునే కాడ ఉండొద్దు. నీ ఎదురు చూపు లేకపోతే నీ అంత ఆలోచన నువ్వు వేచి ఉండడం, అంత ప్రభుత్వం నీకు ముడిపడి ఉండాలి. వ్యక్తిగతంగా ముడిపడినప్పుడు నువ్వు ఎంత భక్తిని నేర్చుకుంటావో తెలుసా? ఆ అబ్రహాం గారు ఏం చేశాడు, ఇసాక్ గారు ఏం చేశాడు, ఆ యాకోబు గారు ఏం చేశాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఎంత బాగా మాట్లాడారు, ఎన్ని తలంపులతో నింపబడ్డారు, ఎంత ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఆయన దేవుడిగా అంగీకరించలేని వాళ్ళ జీవితాలు కట్టబడుతున్న తర్వాత, ఆయన లేకుండా ఉండిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత బాగా కట్టబడ్డాయో. అబ్బో నా జీవితం ఇంకా మధురముగా ఆయన కోసం ఎదురు చూడాలి అని చెప్పి నువ్వు కట్టుకోగలుగుతున్నావా? ఇష్టపడుతున్నావా? సృష్టి ఎదురు చూస్తుందట, వేచి ఉందట, విశ్వాసులు వేచి ఉండాలట. నువ్వు నమ్మిన పద్ధతిని స్థిరంగా కాపాడుకుంటూ యేసయ్య వైపు ఉండి రా ప్రభా నా ప్రభువా అనాలంట. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా ఎలా వేచి ఉంటావో చూస్తావో. అమ్మ నా బిడ్డ వచ్చాడు అని ఎంత బాగా అనుకుంటావు. నీ రాకడ నాకు తొందరగా వస్తాయ్యా, నేను నీ దగ్గరికి వస్తానని నువ్వు వేచి మాట్లాడడం నీకు చేత కావాలి. ఇది దేవుడి నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి మాట. ఇక ఏ విషయాల్లో మీరు ఎదుర్చి ఉన్నారో, ఎలా ఉన్నారో అనేది నేనేం చెప్పను, కానీ దేవునిలో నీవు వేచి ఉన్నావా? ఏందండి అయ్యగారు నన్ను పిలిచారా? ఒరే అబ్బాయి, నేను నిన్ను విలువలేదురా, పోయి కూర్చోపో, అడుగుచోపో మందిరంలో. మళ్ళా పోయి కూర్చున్నాడు, మళ్ళా పడుకున్నాడు. ఏందయ్యా నువ్వు పిలిచావా నన్ను అని మళ్ళీ వచ్చి పాస్టర్ గారిని అడిగాడు, ఎల్లి గారిని. లేదులేరా నేను పిలవలేదులే, ఏంటి ఏమైంది అంటే ఇదే సంగతి. ఓహో అదే సంగతి, నాకు లేని భాగ్యం నీకు కలగబోతుందిరా. అదేమిటో తెలుసా? దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. నేను చేసిన దోషములను బట్టి నాకు దేవుడు దూరం అయ్యాడేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈసారి ఒకటి అను, ప్రభు విన్నానని చెప్పేసి ఏం చెప్పమా ఇంకా వింటున్నానని చెప్పేసి నువ్వు గొప్ప విధానం చూస్తామని చెప్పేసి సమూయేలు గారికి చెప్తే సమూయేలు గారు అదే చేసి దేవుడు చెప్పిన మాటలు విని దేవుని కొరకే జీవించాడు లోకం మీద. అతనికి పని పట్ల, సంపాదన పట్ల అప్పులు చేసే ప్రయత్నమే లేదు. దేవుడు ఏం చెప్తే అది చేయటమే, ముందుకు సాగిపోవటమే, దేవునితో సాగటం తప్ప ఇంకో పని లేకుండా పోయింది. అంటే అన్ని పనులు చేయకుండా నేను దేవుడు నేను అనమంటలేదు, కానీ నీకున్న ఆ దేవునికి ఇవ్వవలసిన సమయంలో నీది కాదే, నువ్వెందుకు దాన్ని పాడు చేస్తున్నావు? అది నేను అనేది. అందుకని వేచి ఉండటము దేవునిలో, దేవుని ఆరాధనలో, దేవుని ప్రార్థనలో, దేవుని వాక్యములో నీకు అలవాటు కావాలా? అవుతుందా? అయ్యా వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, ఇలా పరిస్థితులు బాగాలేదు, వాళ్ళని రక్షించయ్యా. నీకు ఆ త్యాగం ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని దగ్గర వేచి ఉన్నప్పుడు. దేవా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి, ప్రభువా కాపాడు కాపాడు కాపాడు. నువ్వు వేచి ఉండి దేవుని వైపు చూస్తున్నప్పుడు జరిగే కార్యం. అందుకని నేను ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చాను. ఆ మాట ఏంటంటే, వేచి ఉండుట నీకు దేవునిలో నిలవబడిన నీకు తెలిసి తీరాలి. అప్పుడు నీవు దేవునికి నామానికి మహిమ తీసుకురావచ్చు. దుష్టుడు నిన్ను దాడి చేస్తూ ఉంటాడండి.
దుష్టుడు నీ మీద పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అది ఆరోగ్య రూపంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, తిండి వల్ల కావచ్చు, బట్ట వల్ల కావచ్చు, ధనం వల్ల కావచ్చు, విరోధుల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, ఏ విధంగా అయినా సరే నీకు విరోధం వస్తూనే ఉంటుంది. నువ్వు దేవునిలో వేచి ఉండటము నీకు అలవాటు అయితే ఇవన్నీ కూడా నీకు పెద్ద లెక్క అనిపించవు. ఇవన్నీ కూడా నీకు పెద్ద లెక్క అనిపించవు. సరసల్లో వేసారా, కానీ ఇక్కడ ఎవరైనా దొరికితే ఇక్కడ సువార్త ప్రకటిస్తాను. ఏం ఆలోచన అసలు. రెండు కాళ్ళకి రెండు చేతులకైతే ఇంకా కదలకుండా బొండ బిగించినా కూడా అక్కడ ఏమయ్యా జైలర్ గారు రండి నీతో పని ఉంది మాట్లాడతాను. అబ్బా, దేవుడే దేవుడు, దేవుడే దేవుడు, దేవుడు పిచ్చోళ్ళు. అపోస్తలుడు అయిన పౌలు గారు దేవుడు పిచ్చోడే, పేతురు గారు దేవుడు పిచ్చోడే, పద్మాసలంకలో ఉన్నటువంటి యోహాను గారు కూడా దేవుడు పిచ్చోడే. ముసలున్నాయా నన్ను చంపితే మీకేమవుతుంది అనుకోండి, ఎడకి తీసుకెళ్తారు, వేసేయండి అన్నాడు. దేవుని కొరకు నిలవబడి తీరారు. అలాంటి సాహసాలు మీరు నేను చేయమని నేను అనట్లేదులే, కానీ మీరైతే మీ జీవితంలో వేచి ఉండుట దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఆయన చెప్పే మాటలు వినటానికి వేచి ఉండాలి. ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆయన నేర్చుకోవడానికి వేచి ఉండాలి. రాకడన్నాడు, వస్తాడు, వేచి ఉండాలి. ఇవన్నీ నువ్వు నీ సంగతులు పక్కన పెట్టి ఆయన సంగతులను తెలుసుకొని ఆయన కొరకు నిలవబడు. ఒక మాట చెప్తాను, అట్టగానే యేసుప్రభువుని పట్టుకొని ఎలా అరెస్ట్ చేసి చంపేయాలా? దొరికే అవకాశం ఉంది, ఆయన చేతుల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ వాళ్ళ నుండి తప్పించుకున్నాడా లేదా? చాలా మంది అంటారు పిరికుడై పారిపోయారు అంటారు. ఒకటిదే, ఆయన వేచి ఉన్నాడు. ఆయన సమయం వచ్చిన దాకా సిలువ వేయబడడానికి ఓర్చుకొని వేచి ఉన్నాడు. నువ్వు జీవితంలో ప్రతి ప్రమాదాన్ని తప్పించుకుంటున్నావో లేదో నాకు తెలియదు, ప్రతి కష్టాన్ని తప్పించుకుంటున్నావో నాకు తెలియదు, ప్రతి ఇరుకుని తప్పించుకుంటున్నావో లేదో తెలియదు, ప్రతి రోగాన్ని తప్పించుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగో నిన్ను తప్పించడానికి దేవుడు ఉన్నాడు అని నిర్ణయం తీసుకో. విశ్వాసంలో బలపడు. దేవుడు నీ పక్షాన ఉండి కార్యము జరిగించి తీరగలడు. దేవుడు గొప్ప కార్యం నీ పక్షాన చేయగలడు. ఈ వాక్యం వింటున్నా నువ్వెంత ఓర్పుగా ఉన్నావో, ఎంత రోజుకి దేవుని కోసం ఎదురు చూస్తున్నావో, ఎంతగా దేవుని కొరకు నీ యొక్క సమయాన్ని హెచ్చిస్తున్నావు ఒకసారి ఎదురు చూడవా. నీ పిల్లల కోసం ఎదురు చూస్తావు, నీ తల్లి కోసం ఎదురు చూస్తావు, నీ బిడ్డల కోసం ఎదురు చూస్తావు, నీ భర్త కోసం, నీ భార్య కోసం ఎదురు చూస్తావు, డబ్బు కావాలని ఎదురు చూస్తావు, మంచి వస్త్రాలు కావాలని ఎదురు చూస్తావు, అన్ని సంపదలు కావాలని ఎదురు చూస్తావు, కానీ ప్రభువు రాకడ కోసం ఎదురు చూడలేని దుస్థితి నీకెందుకు దాపరిస్తుందో నాకు తెలియట్లేదే. ఆయన కొరకు వేచి ఉండి దేవునికి మహిమ చెల్లించే భాగ్యము దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించి, వేచి ఉండి ఆయన పంపించే మేఘమెక్కే అంత గొప్ప శ్రమను సంపాదించుకుందురుగాక. అది నాకు కూడా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువాని పరిశుద్ధ పదాలు కొనాలి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులన్నావు. నిజమేనా? కొందరైతే అలాగ ఉండగలుగుతున్నారు, కొందరు ఉండలేకపోతున్నారు. నువ్వు ఇచ్చే సమాధానం కోసం కొంతమంది వేచి ఉంటున్నారు, కొంతమంది వేచి ఉండలేకపోతున్నారు. కొందరు నాయనా వారి సొంత తెలివి ప్రయోగం అవుతుందని అనుకుంటున్నారు. తమ సొంత ప్రయోజనము కొరకు వాళ్ళు కష్టపడుతున్నారు. ఈరోజు మీరు చెప్పిన వాక్యం మాకు అర్థమయ్యే విధానం ఏంటంటే, మేమైతే నిన్ను వెతకటంలో,
నువ్వు వస్తావన్న సంతోషం ఎప్పుడు పోకుండా నీ ఆధీనములో నా జీవితాన్ని గడుపుట నాకు భాగ్యం. శుక్రవారమా, ఆ సమయానికల్లా వేచి ఎప్పుడు టైం అవుతుందని పోయి కూర్చుంటా. నాకు కాలు నొప్పితే రెండు కాలుతో దాన్ని ఎట్టగట్ట తట్టుకుని కూర్చుంటా. నేను ఎక్కలేని కొండంత పెద్ద కొండ అయినప్పటికీ ఎక్కి తీరుతా. నన్ను నేను లోపించుకోకూడదు. నాకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, నేనేం బాలేనులే అని. నా లోపాలన్నీ తీసివేసి యేసయ్య నాతో ఉన్నాడు కదా, నాకేంటి ఇబ్బంది, నాకు సంతోషమే. నాయనా, ఒక వ్యక్తి తన జీవితంలో నాకు అది పోయింది, ఇది పోయింది, నాకేం దేవుడు చేశాడు, అయ్యో అయ్యో అని ఎప్పుడు దేవుడు ఏం చేశాడు అని అల్లాడిపోతున్న సమయంలో తన పక్కన ఒక అతను రెండు కాళ్ళు లేని అతను వచ్చి, ప్రభువా, నీవిచ్చిన రెండు చేతులను బట్టి, చూపును బట్టి నేను సంతోషిస్తున్నాను నాయనా, అందును బట్టి నీకు స్తోత్రములు అంటే, ఒరే నాకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అన్నీ ఉన్నాయి, నేనే మాట అనలేకపోయానే. రెండు కాళ్ళు లేని వ్యక్తి దేవుడి గురించి అంత గొప్పగా చెప్తున్నాడే. నేను ఎప్పుడు చూసినా నాకు ఆరోగ్యం ఉంది, రెండు కళ్ళు బాగున్నాయి, రెండు చేతులు బాగున్నాయి, అంతా బాగుంది, నేను దేవుని దూషిస్తూ వచ్చానే. అయ్యో, నేను చేసిన తప్ప, నేను దేవుడి కోసం వేచి చూడలేదా? దేవుడు ఘనకార్యాల కోసం మా భక్తులైన వారు, భూలోకంలో ఉన్న భక్తులకు ఎదురు చూసినట్టు నేను చూడట్లేదా అని ఎలాగైతే అనుకుంటారో కొంతమంది, ప్రభువా, అలాగే నాయనా నువ్వు వస్తావు, మనం తీసుకెళ్తావు. లోకం చీకటితో నిండుంది, మలినమైపోయింది, దుర్మార్గముతో నిండి ఉంది, చెడు భావాలతో నిండిపోయి ఉంది మా దేశం. కాపాడవా, శ్రేష్టమైన రీతిలోకి తీసుకొని రావా. మహేసు, మనుషులు అడిగితే నేను కాదంటానా అంటావు, ఇచ్చేస్తా, వాళ్ళు అడిగిందని నేను ఇవ్వకుండా ఉండలేను అంటావు. మేము అడగటంలో లోబీతనము కలిగిన వారము ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నీ ఉద్దేశంలో మమ్మల్ని బలపరిచి, దీవించి, కాపాడి, సంరక్షించి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి దీవిస్తారని కోరుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ వేచి ఉండి నీలో ఇంకా భద్రముగా ఉండునట్లుగా బలమైన రీతిలో బలమైన సాధకముగా నిలవబడే భాగ్యమునకు దయచేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహాయ సహవాసాలు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాక పర్యంతం వరకు మనము ఆయన కొరకు ఓర్పుగా ఉంటూ ఎదురు చూస్తూ బలోపేతముగా ప్రపంచ ప్రజలందరూ కూడా ఎదిగి యేసే నిజమైన దేవుడని మొక్కుదురుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.